संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये వందే సంస్కృతమాతరం. మీ నెట్ సరిగ్గా లేనట్టుందండి. అవునా? నేను చదవనా మేడం? చదవండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. నమస్కారం. నమస్కారం, ప్రణామ. పోయిన వారం మనము 3 పురుషాల గురించి చెప్పుకున్నాం కదండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష. ప్రథమ పురుష మేడం అంటే అది కొంచెం డౌట్ గా ఉంది మేడం. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష తెలియట్లేదు. బహువచనం ఏకవచనం చూస్తున్నాయి. ఉత్తమ పురుష, పురుష, మధ్య పురుష అది తెలియట్లేదు. కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పరా? ఉత్తమ పురుష అంటే నేను అండి, అహం. అహం. మధ్యమ పురుష, ఉత్తమ పురుష రాసుకున్నాను. అహం అంటే నేను, ఏకవచనం. వయం అంటే మేము. వయం, మేము. మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే నీవు, త్వం అండి. త్వం. ఇప్పుడు వయము, వయం అంటే మేము అండి, అది ఉత్తమ పురుష. అది ఉత్తమ పురుష అండి. మధ్యమ పురుష అడిగారు. ఉత్తమ పురుష అహం అన్నారు కదండి. ఉత్తమ పురుష అహం అండి. అవును. వయం, అహం అంటే నేను. అహం ఏకవచనం అండి. అహం అంటే నేను, ఏకవచనం. అవును, అది ఉత్తమ పురుష. అది వయం అంటే ఉత్తమ పురుష బహువచనం. వయము బహువచనం. మేము. ఉత్తమ పురుషులనే బహువచనం. అది ఉత్తమ పురుషుల బహువచనం. నేను నోట్స్ పెట్టానండి, మీరు ఎవరు చూడలేదా? చక్కగా చూడలేదండి, తెలియలేదండి, మాకు తెలియలేదండి అది ఓపెన్ చేయటం. అయ్యో, ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు అది దేంట్లో ఓపెన్ చేయాలని అడుగుతుందండి. అది నొక్కాలి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే చూపించుకోండి. చక్కగా రాశారు సార్ అన్ని. సరే. మామూలు వాట్సాప్ లోనండి? దీంట్లోనేనండి, ఈ గ్రూప్ లోనే. ఇప్పుడు మీరు ఉన్న దాంట్లోనే. మొన్న జరిగిన క్లాస్ ఒకటే ఓపెన్ అయిందండి. అంత ముందు జరిగినవి ఓపెన్ అవ్వలేదండి. నా పేరు వెంకటరమణ అండి. మొన్న క్రితం వారం చెప్పిందే ఓపెన్ అయిందండి. మిగిలినవి అసలు రావట్లేదు మాకు. అది మేడం చెప్తానండి, అది పెడతారు మీకు. సరే. అహం నేను, ఉత్తమ పురుష. వయం బహువచనంలో మేము. మధ్యమ పురుష చెప్పండి. త్వం అండి. త్వం. వయం అహంకి త్వం మధ్యమ పురుష. త్వం. అవునండి. త్వం అంటే నీవు. 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 యూయం, యూయం మీరు. దాంట్లో ఏకవచనము, బహువచనం. అంటే ఏకవచనము, యూయం అంటే బహువచనం. ఇది మధ్యమ పురుష. రాసుకున్నాను మేడం. ప్రథమ పురుష అంటే మూడో వాళ్ళు అనమాట. మీరు నేను కాకుండా మూడో మనిషి గురించి చెప్పడం. మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి. అతడు, రామ, సహ అంటే అతడు అండి. ప్రథమ పురుష అది సహ. సహ అంటే వాడు కదా. వాడు అన్నా రామ అన్నా ఒకటేనా? అంతేనండి, ఒకటే. రామ కానీ సహ కానీ.
అట్లా అనుపమ రాసుకోవచ్చు. గారు అంటే సర్వనామాలు నామవాచకాలు అండి. నామవాచకాలు అంటే పేర్లు, అవును. సర్వనామాలు అంటే పేరుకు బదులు వాడేది. అతడు, ఉత్తమ పురుష, సహా. ఇప్పుడు ప్రథమ పురుష 3 లింగాల్లో ఉంటుందండి. పుల్లింగము, ఆ, స్త్రీలింగము, అవును. నపుంసక లింగము. మళ్ళీ ప్రథమ పురుష ఒకటే ఉంటుందట 3 లింగాల్లో. ప్రథమ పురుష ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఎవరైతే మీరైనా నేనని అంటారు, శర్మ గారైనా నేనని అంటారు, రాముడైనా నేనని అంటారు. దాంట్లో లింగం అవును. ఏముంటుంది? నేను అవును. నేనే, నువ్వు నువ్వే. ఆ, దాంట్లో లింగం అవును. ఉండదు. అది త్రిలింగాలు అంటే అది లింగాలే, కాకపోతే దానికి ఇంకా నేను అన్నదానికి అది నువ్వు పురుషుడివా స్త్రీవా అదే లింగం అని మనం ఆలోచించాం కదా. నేనంటే నేను, నువ్వంటే నువ్వు. అదే రాముడు అంటే ఆలోచిస్తాం, అది రాముడు అన్నది పుల్లింగం తెలుస్తుంది, సీత స్త్రీలింగం. అలా ప్రథమ పురుషలో 3 ఉన్నారు: పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ఆహా. పుల్లింగానికి మళ్ళీ నామవాచకం సర్వనామం, ప్రతి లింగానికి నామవాచకం సర్వనామం ఉంటుంది. రాముడు, అతడు. రాముడిని ఏమంటాము? అతడు అని కూడా అంటాం కదా. సో రాముడు అంటే నామవాచకం, అతడు అంటే సర్వనామం. రాముడిని ఏమంటాం సంస్కృత్ లో? పుల్లింగ శబ్దాలన్నీ విసర్గతో ఎండ్ అవుతాయి. రామః. రాముడిని ఏమంటాం సంస్కృత్ లో? రామః. సర్వనామం ఏమంటాం? అతడుని ఏమంటాము? సహ. పుల్లింగ శబ్దాలకి విసర్గ ఉంటుంది కాబట్టి సారాసి విసర్గ సహ. మీరు లాస్ట్ క్లాస్ వచ్చారా అండి, రాలేదా? వచ్చాను కానీ నాకు సరిగా అర్థం అవ్వలేదు మేడం. వచ్చాను, నేను క్లాస్ మిస్ అవ్వట్లేదు, వస్తున్నా. కానీ నేను రాసుకుంటే తప్పులు వచ్చాయి, అందుకని డౌట్ వచ్చి అడుగుతున్నా మిమ్మల్ని. ఓకే ఓకే సరే. స్త్రీలింగ శబ్దానికి దీర్ఘాలు ఉంటాయి. ఆకారాంతము, అది రాసాను. ఆకారాంతం, ఆకారం. రామ అకారాంతం, సీత ఆకారాంతం. అవి అర్థమైనాయి కానండి ఇవి అయితే ఉత్తమ పురుష, చూడండి, మధ్య పురుష, ప్రథమ స్త్రీలింగంలో పురుష అర్థం అవ్వలేదు. ప్రథమ పురుషలోనే 3 లింగాలు: పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పుల్లింగంలో మళ్ళీ 2 నామవాచకం సర్వనామం. నామవాచకం రామః, సర్వనామం సహ. స్త్రీలింగంలో నామవాచకం సీత, మన పేర్లన్నీ సీత, అంజనాదేవి, పార్వతీదేవి, అవన్నీ నామవాచకాలు. సర్వనామంకి ఏమంటాము? ఆమె. తెలుగులో ఆమెను ఏమంటాము? సా. సాకి దీర్ఘం. సాకి దీర్ఘం ఆమె. నపుంసకలింగం చెప్పారు కదండి. నపుంసకలింగానికి ఏమంటాము? తత్. తత్ అంటే అది. అది చెప్పలేదు ఇంకా చెప్పలేదు కదండి, అది చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. చెప్పలేదు. సహా అంటే అతడు, సా అంటే ఆమె. ప్రథమ పురుష అంటే అతడు, సా అంటే ఆమె. ఆమె ప్రథమ పురుష. అంతవరకు చెప్పారు మేడం, అర్థమైందండి. అందరికీ ఇక్కడి వరకు అర్థమైంది కదండి, ఇప్పటి వరకు చెప్పింది. ఏమైనా డౌట్స్ ఉంటే అందరూ చెప్పండి ఫ్రీగా, ఏం పర్వాలేదు. మీకు అర్థం చేయడానికే మేము కూడా ఉన్నాం. మేడం నోట్స్ ఒకసారి మళ్ళా పెట్టరా మేడం? ఉంది, ఇక్కడ గ్రూప్ లోనే ఉందండి. మళ్ళీ ఒకసారి పెట్టరా? నేను ఇవాళ జాయిన్ అయ్యాను. ఓహో, ఇవాళ జాయిన్ అయ్యారా? ఉందండి, ఇవాళ జాయిన్ అయినా ఉంటది కదా. ఉంటదండి. 5 కనపడవు అనుకుంటా, ఏమో మరి నాకు తెలియదు. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి 5 కనిపించకపోతే కూడా పెట్టారు మేడం, PDF పెట్టారా? ఏప్రిల్ 30th పెట్టారు. మేడం ఇప్పుడు నాకైతే ఏం కనపడలేదు గ్రూప్ లో. సరే, మళ్ళీ పెడతాంలేండి. ఓకేనండి. అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఒకసారి చూడండి మేడం, నేను పెట్టాను. మళ్ళీ పెట్టారంట చూడండి శర్మ గారు, ఇప్పుడే పెట్టారండి శర్మ గారు, చూడండి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ కవర్ అయ్యాయండి అందులో, చూడండి అందరూ. సో మనం నేర్చుకున్న పురుషులు ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుషులు 2 ఉన్నారు: నేను, మేము, అహం, వయం. మధ్యమ పురుషులు 2 ఉన్నారు: నువ్వు, మీరు, త్వం, యూయం. ప్రథమ పురుషుని 3 లింగాలుగా డివైడ్ చేసుకున్నాం: పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పుల్లింగం నామవాచకం రామః, కృష్ణః. పేర్లు, మగవాళ్ళ పేర్లన్నీ నామవాచకాలు. మగవాళ్ళే అని కాదండి, సంస్కృత్ లో చెట్టు కూడా పుల్లింగంలోకి వస్తుంది: వృక్షః, అశ్వః, గజః,
వ్యాఘ్రః, ఇలా బోల్డ్ విసర్గతో ఎండ్ అయ్యేవన్నీ పుల్లింగ శబ్దాలు. స్త్రీలింగ శబ్దాలు దీర్ఘంతో ఎండ్ అవుతాయి. ఆకారాంతం, ఈకారాంతం. నపుంసకలింగ శబ్దాలు తో ఎండ్ అవుతాయి. పుస్తకం, పత్రం, ఫలం, జలం, అవి నపుంసకలింగాలు. పుల్లింగానికి నామవాచకం చెప్పాము. సర్వనామం ఏమిటి? అతడు, సహా. స్త్రీలింగానికి సర్వనామము ఆమె, సా. ఇక్కడ వరకు నేర్చుకున్నామండి. ఓకేనా? ఇంకా మనం నేర్చుకోవలసినవి పుల్లింగ శబ్దం, స్త్రీలింగ శబ్దాల్లో బహువచనం. ఏకవచనం నేర్చుకున్నాం. అతడు, ఆమె. అతడు, సహా, ఆమె, సా. ఓకేనండి. ఒక్కొక్కరిని పిలుస్తానండి. ముందు మీకు ఎంతవరకు అర్థమైందో మాకు కూడా అర్థమవుతుంది. మీ పేరు మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. మమ నామ యశోద, నా పేరు యశోద. మీకు ధాతువు నేను ఎక్కడ నివసిస్తున్నా, నేను అనంతపురంలో ఉంటున్నానండి. నేను అనంతపురంలో ఉంటున్నాను అని చెప్పడానికి అహం అనంతపూర్ నగరే వసామి. వసామి అహం కాబట్టి మొన్న క్లాస్లో మనం చెప్పుకున్నాము మీతో ఎండ్ అవుతుంది. పఠామి, లిఖామి, ఖాదామి అని చెప్పుకున్నాం కదా. అహంకి క్రియాపదం ఎలా ఎండ్ అవుతుంది? మీతో ఎండ్ అవుతుంది. సో వసామి అంటే ఏంటి? నివసించడం. నేను ఇక్కడ ఉంటున్నాను అని. సో నేను ఎక్కడ ఉంటున్నాను? అనంతపూర్ నగరే వసామి. నగరం అయితే నగరం, గ్రామం అయితే గ్రామం. ఒకసారి పరిచయం చేసుకుందాం అందరం. ఒక 3-4 క్లాసులు అయ్యాయి. మీకు కూడా మాట్లాడినట్టు ఉంటుంది. పరిచయం అవుతుంది. చెప్పండి మేడం. ఓకేనండి. ఫస్ట్ ఎవరండి? మీరే చెప్తారా? అనుపమ గారు. నేను చెప్తానండి. అహం రాజమండ్రి మే నివసామి. నగరే రాజమండ్రి నగరే నివసామి. వసామి. వసామి వసామి అనాలా? వసామి. రాజమండ్రి పేరు అనుపమ. అహం మమ అనుపమ. మమ మమ నామ అనుపమ. మమ నామ అనుపమ. అనుపమా దీర్ఘం ఉండాలి. ఆకారాంతం. అనుపమ ఆకారాంతం. అవును, అది చెప్తే రాసింది. అనుపమ. అహం రాజమండ్రి నగరి మే వసామి. నగరే వసామి. ఇప్పుడు చూడండి, మనం రోజు సంకల్పం చేసుకుంటాం పూజ చేసేటప్పుడు. అందులో ఉంటుంది చూడండి, రాష్ట్రే జంబూ ద్వీపే అన్ని ఏ అని వస్తాయి కదా. అందుకని నగరే. ఓకేనా? చెప్పడం తెలియట్లేదు. చాలా మంచిదండి మిమ్మల్ని కలిసినందుకు. ఓకేనండి. సరిగ్గా అందరూ ప్రాక్టీస్ చేసుకోండి, బాగా వస్తుందండి. అంజనాదేవి గారు. రాధాకృష్ణ మేడం. మమ నామ అంజనాదేవి. మేడం గ్రామాన్ని ఏమంటాము? హిందీలో అయితే గాం అంటాము. గ్రామమే. గ్రామే అనాలి. నగరే గ్రామే. ఓకే మేడం. మమ నామ అంజనాదేవి. అహం పాడు గ్రామే వసామి. ఏం గ్రామం అండి? ఇడుపులపాడు, చీరాలకి నియర్ చీరాలండి. చీరాల ఐడియా ఉందా? ఒంగోలు చీరాల. తెలుసు తెలుసు తెలుసు. ఒంగోలు చీరాలకి మధ్యలో బస్ రూట్ ఓన్లీ, మాకు ట్రైన్ రాదు. ఓకే, సరేనండి. ఓకే, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ మీకు పుల్లింగ పదాలు కొన్ని చెప్పండి, మీకేం తెలుసు? పుల్లింగ పదాలు. ఓకే. రామః హాసతి. రామః కృష్ణః రామః హాసతి. కృష్ణః పఠతి. రామః ఏం చేశారండి? రామః ఏం చెప్తున్నారు మీరు? నవ్వడం కదండి. అంటే జలుబు చేసి నాకు కొంచెం. రామః హసతి అంటే ఏంటండి? నవ్వుతున్నాడు. రాముడు నవ్వుతున్నాడు. సూపర్, కరెక్ట్ అండి. కృష్ణః పఠతి. కృష్ణుడు చదువుతున్నాడు. బలరామః నమతి. బలరామ నమస్కరిస్తున్నాడు. ఓకే అంజనాదేవి గారు, మీకు బాగా అర్థమైందండి. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ వేరే వాళ్ళని అడగండి. పద్మావతి కే గారు. మమ నామ పద్మావతి. అహం బెంగళూరు నగరే వసామి. మమ
మమ అగ్రజः రామకృష్ణः. ఓ సూపర్. మీరేం చేస్తుంటారు? మీరేం చేస్తున్నారు కాదు, మీరేం చెప్తారంటే ఆ, స్త్రీలింగ పదం శబ్దము ఒక క్రియతో చెప్పండి. ఓకే. సీత కానీ, రాధ కానీ. ట్రై చేస్తాను మేడం సర్వనామాలతోటి. చేయండి. సా పుస్తకం పఠతి. మనం ఇప్పుడు ఓన్లీ కర్త క్రియ వరకే ఉన్నాము, ఇంకా మధ్యలో కర్మ దగ్గరికి రాలేదు కాబట్టి అది చెప్పి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు. సా పఠతి, సా లిఖతి. మేడం స్త్రీలింగానికి పురుషలింగానికి రెండింటికి కూడా తీనే వస్తుందా చివర? అవును, ప్రథమ పురుషులన్నిటికీ తీయే వస్తుంది. ప్రథమ పురుష 3 లింగాలు ఉన్నాయి కదా, ఆ 3 లింగానికి ఏకవచనం, బహువచనానికి ఇంతి పఠంతి అవుతుంది. ఏకవచనాలన్నీ తీతోనే ఎండ్ అవుతాయి, పఠతి, లిఖతి. సో ఇప్పుడు సా పఠతి అంటే ఏంటి? సా పుస్తకం పఠతి, ఆమె పుస్తకం చదువుతుంది. పుస్తకం లేదు, ఇప్పుడు నేను చెప్పింది సా పఠతి అంతే. ఆ రెండిటికి చెప్పండి. ఆమె చదువుతున్నది. ఆమె చదువుతున్నది. ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నాం, ఇది వర్తమాన కాలంలో మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు క్రియలు. ఓకే, సా పఠతి. అదే ఇప్పుడు రాధ రాస్తోంది. రాధ లిఖతి. రాధా లిఖతి అంటే ఏంటండి? రాధ రాసింది, రాస్తున్నది. వర్తమాన కాలం. రాసేసిందంటే మళ్ళీ భూతకాలంలోకి వెళ్ళిపోతాం, ఇంకా మనం అవి నేర్చుకోలే. రాధ రాస్తున్నది అంటే రాధా లిఖతి. ఓకేనండి. ఓకే, జయంతి లక్ష్మి గారు. మేడం మేడం చెప్పండి అమ్మా, మీ పేరు? మమ నామ లక్ష్మి. అహం హైదరాబాద్ నగరే వసామి. ఓ వెరీ గుడ్. ఓకేనండి. ఒక ఇదేం చెప్తారంటే మీరు అతడు తింటున్నాడండి. అతడు అంటే సహా. సహ ఖాదతి. సహ ఖాదతి. అతడు పరిగెడుతున్నాడండి. పరిగెడుతున్నాడు అంటే ధావతి కదా మేడం? కరెక్ట్ అండి. సహ ధావతి. అండి, సహ ధావతి. మీ అందరికి సంస్కృత్ చక్కగా ఫాలో అయిపోతున్నారు. వచ్చేసాయి, పరిగెట్టడం వచ్చేసింది, తినడం వచ్చింది, నవ్వడం వచ్చింది. వెరీ గుడ్ అండి. అయితే మేము సక్సెస్ అయ్యాం ముందు. మేము చెప్పినవి మీకు అర్థం అవుతున్నాయి. మీరు బాగా అర్థం చేసేలాగా చేస్తున్నారు మేడం. అదే రజనీ గారు బాగా చెప్పారు, మీరు అందరూ బాగా అర్థం చేసుకున్నారు. ఓకేనండి. పార్వతీదేవి గారు. నేను చెప్తా మ్యామ్. ఎవరండి? పార్వతీదేవి గారేనా? లతా గారు. నెక్స్ట్ లతా గారు చెప్పారు కానండి, పార్వతి గారు చెప్పండి. పార్వతి గారు చెప్తుందండి. మమ నామ పార్వతీదేవి అసి. అసి అనకూడదండి. అసి మనం ఇంకా వెళ్ళలేదు, అసి ఇప్పుడు వద్దు, అసి కూడా కాదు. మమ నామ పార్వతీదేవి. అసి అనకూడదండి. ఓకే, అసి అంటే మళ్ళీ మధ్యమ పురుషుకు సంబంధించిన క్రియ అయిపోతుంది. ఇప్పుడు మీరున్నది ఉత్తమ పురుషులు, అహంలో ఉన్నారు కదా. సో మమ నామ పార్వతీదేవి చాలు. మీరు ఎక్కడ ఉంటారండి? అహం పాలకొల్లు నగరే వసామి. ఓ పాలపల్లి నగరే. ఓకే అండి. ఓకే, అయితే మీరు చెప్పండి. ఏనుగు పరిగెడుతోంది. హాతి. ఏనుగుని ఏమంటాము? గజహ. గజహ అన్నది పుల్లింగ శబ్దం. గజహ ధావతి. అయితే నేను తింటున్నాను అండి. అహం కాదు కదా, మరి అహంకి ఏమని ఇప్పుడు మీరు వసామి అని చెప్పారు, మరి అహం వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మమ కాదు, అదే కదండి, అహమే చెప్పాలి, నేను కదా. ఇప్పుడు మీరేం చెప్పారు? అహం ఏదో నగరే వసామి అన్నారు కదా, అంటే చివరిలో మీతో ఎండ్ చేశారు, వసామి. అలా ఇప్పుడు మీరు తింటున్న పదాన్ని మనం ఏమనుకున్నాము?
ఖాద్ శబ్దం ఖాదతి. కదా. ఖాదామి అవుతుంది అప్పుడు అహం వచ్చింది. కాదామి. ఓహో, నేను తింటున్నాను కాదా. నేను తింటున్నాను అంటే అహం ఖాదామి. అదే అతడు అహం. తింటున్నాడో ఆమె తింటోందో అయినప్పుడు తీతో ఎండ్ అవుతుంది. రామః ఖాదతి, సీతా ఖాదతి. వాళ్ళు తీలోకి వెళ్తారు, వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ తీలోకి వెళ్తారు. మనం ఎప్పుడు మీలోనే ఉంటాం. సో మీరు చెప్పండి ఇప్పుడు. ఓకే. నేను తింటున్నాను, అహం ఖాదామి. అదే నేను తాగుతున్నాను అంటే అహం పిబతి. అహం పిదామి. పిబామి. ఓకేనా మేడం, కరెక్టేనా? పిబతి వస్తుందండి, పిబామి వస్తుందా? పిబామి కరెక్టే మేడం. పిబామి కరెక్ట్ అండి. పిబామి కరెక్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అమ్మ నేను కొన్ని వాక్యాలు చెప్తాను. లత గారు చెప్పండి మీరు. మమ నామ లత, అహం మర్రిపాలెం గ్రామే వసామి. అతడు ఆడుకుంటున్నాడు అండి, చెప్పండి. సహా ఆడుకుంటున్నాడు. క్రీడతి. క్రీడతి. సహా క్రీడతి. ఆమె ఆడుతున్నది అన్నప్పుడు సా కిదామి. క్రీడతి అండి, అది కూడా క్రీడతి. అహం చెప్పండి. సా క్రీడతి. ఓకే మేడం. అహం చెప్పినప్పుడు ఏంటండి? దీనికి నేను అన్నప్పుడు మీతో ఎండ్ అవుతుందని చెప్పారు కదా అని అలా అన్నాను. లేదండి, అహం అన్నప్పుడు క్రీడామి. అహం క్రీడామి. ఓకే మేడం. సా క్రీడతి. రెండు వాక్యాలు చెప్తాను. సాకి సహాకి వస్తుందండి. త్వం అన్నప్పుడు సి వస్తుంది. ఓకే మేడం. మీరు చెప్పండి ఇప్పుడు. నీవు ఆడుకుంటున్నావు. చెప్పండి. త్వం క్రీడతి. క్రీడసి. సి అండి. సారీ తం క్రీడసి అండి. నీవు తింటున్నావు. సహ నీవు తం తింటున్నాము కదా. ఖాదతి. కాదసి. సారీ మేడం. తం ఖాదసి. ఓకే రాసుకో. మధ్యమ పురుషకన్నిటికీ సి వస్తుందండి. సంగీతంలో సాకి గుడి వస్తుంది సి. కాదసి, పతసి, లిఖతి అట్లా. ఓకే. అహం కైతేనేమో మీ వస్తుంది, లిఖామి పఠామి వస్తుంది. త్వం కైతేనేమో లిఖసి పఠసి వస్తుంది. సహాకి అయితేనేమో పఠతి లిఖతి వస్తుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అంత్యాక్షరాలు మీ మూడు బాగా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అహంకి మీ వస్తుంది మ్యామ్, అంతేనా? అహంకి మీ వస్తుంది, త్వంకి సి వస్తుంది, సహాకి గాని సాకి గాని తి వస్తుంది. మళ్ళీ చెప్పండి ఒకసారి మేడం. అహంకి మీ వస్తుంది, అహంకి తి. వసామి అన్నారు కదండి. మీ వసామి దీర్ఘం అండి. మీనా దీర్ఘమా? మీనా మీ. త్వంకి సహాకి సాకి తి వస్తుందండి. రెండిటికి ఒకటేనా? అన్ని ప్రథమ పురుషులన్నిటికీ ఏకవచన శబ్దాలకి టీయే వస్తుంది. ఓకేనండి.
నెక్స్ట్ అండి రజనీ గారు. శ్రీమాత్ర. ప్రణామః అండి. ప్రణామః అని చెప్తాము మనం, లేకపోతే నమో నమః, లేకపోతే ప్రణామః. ప్రణామః అండి. చెప్పండి మీ పేరండి. తవ రజని నామ అండి. కిం? మమ నామ రజని. రజనీ. రజనీ. మీరు ఎక్కడ ఉంటారండి? ఏ ఊర్లో ఉంటారు? హుజూర్ నగర్. హుజూర్ నగర్. ఇందాకలో మీరు క్లాస్ ఇప్పుడే జాయిన్ అయ్యారా? అంటే క్లాస్ ఈ రోజు ఇప్పుడే జాయిన్ అయ్యా మేడం, జస్ట్. ఓకే ఓకే, సరే. అయితే మీరు ఏ ఓకే, ఊర్లో ఉంటారు వినలేదండి. అన్నది చెప్పడానికి విన్నట్టు లేదు. ఈ రోజే అంటే ముందు క్లాసులు కూడా అటెండ్ అవ్వలేదా? లేదు లేదు, విన్నాను మేడం, విన్నాను, కొంచెం ఐడియా. ఓకే, అయితే సరే. అయితే నేను ఏమంటామండి? అహం. అహం. మీరు ఏ ఊరు అన్నారు? హుజూర్ నగర్. హుజూర్ నగరే వసామి అనండి. వసామి అంటే ఉండడం, వసామి. నివసించడం. వసామి. అహం వచ్చింది కాబట్టి క్రియ మీతో ఎండ్ అవుతుంది. వసామి. అదే అహం. నేను హుజూర్ నగర్ లో ఉన్నాను అని చెప్పాలంటే ఏం చెప్తారు? నేను కాదు, ఇప్పుడు నువ్వు హుజూర్ నగర్ లో ఉన్నావు అంటే త్వం నగర్. హుజూర్ నగరే. హుజూర్ నగరే. త్వమ్ముకి క్రియాపదం ఎలా ఎండ్ అవుతుంది అనుకున్నాము? సీతో end అవుతుంది. తో ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు వసామిలో మీ తీసేసి వసాసి. సి పెట్టండి. వససి. 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 అహంకి ఏమైతుందంటే క్రియాపదము ధాతు ఆ క్రియ ఎక్స్టెండ్ అవుతుంది. పఠతి అన్నాము ప్రథమ పురుషుకి, కానీ అహంకి వచ్చేసరికి పఠామి అయింది. అలాగే ధావతి అన్నాం ప్రథమ పురుషుకి, ఇక్కడ ధావామి అయింది. ఆ రెండో పదము దీర్ఘం వస్తుంది అహం వచ్చినప్పుడు. త్వమ్ముకి ప్రథమ పురుషుకి మీరు ఏం చేస్తారు? కట్ చేయండి. పఠసి, వససి, లిఖసి. ఇది లిఖామి, అది లిఖసి త్వమ్కి. ఓకేనండి. అయితే మీరు ఇంకొకటి చెప్పండి. అతడు నవ్వుతున్నాడు. అతడుని ఏమంటాం? సహా. 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 నవ్వడాన్ని హసతి. సహ హసతి. అదే నేను నవ్వుతున్నాను అంటే అహం హసామి. కరెక్ట్ అండి. అహం హసామి. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ అండి వెంకటరమణ బార్ల గారు. చెప్పండి. ప్రణామః అండి. తవ నామ కిం? మేడం చిన్న డౌట్ నాకు. సీత సీత నమామి రామః అంటే తప్పండి? అంతే కదా మరి. సీతకి నమామి ఎలా పెడతాము? అహం సీత వచ్చినప్పుడే అంటే నమామి పెట్టాలి. అహం వచ్చినప్పుడే నమామి పెట్టాలి. నమతి పెట్టాలండి. నమతి పెట్టాలి. సీత నమతి రామాహ అండి. అదే మీరు అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం తినేద్దాం అనేసుకుంటున్నారు. అదండి, ఏదో డౌట్ వచ్చింది. ఏదో పరవాణంలో ఉందామండి. ముందు తీపిగా తిందాం, తర్వాత వెళ్దాం. పెద్దవి ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? మమ నామ వెంకటరమణ, అహం ఏలూరు నగరే వసామి. సూపర్. అయితే ఇప్పుడు మీరు చెప్పండి. నువ్వు ఏంటండి? నువ్వు తాగుతున్నావు. రమణ దీర్ఘం పెట్టండి. ధవాతి అండి. నాకు అది నేను ఆ క్లాసులు పరిగెడుతున్నాడు కదా ధావతి. అవును, తాగుతున్నాడు. ఇప్పుడు అర్థం రాసుకోలేదండి నేను. పిబతి. మనకు పాట కూడా ఉంది చూడండి. పిబరే రామరసం అని. పిబతి. పిబతి. ఇప్పుడు నువ్వు కదా, నువ్వు తాగుతున్నావు అన్నాను నేను. పిబాతి. నువ్వుకి త్వమ్ముకి క్రియాపదం ఎలా ఎండ్ అవుతుంది అనుకున్నాం? పిపసి. పిబసియా.
త్వం పిబసి అండి, పిబాసి అండి, పిబసి అంతే. త్వం అదే పిబసి. నేను తాగుతున్నాను అంటే పిబామి, బాకి దీర్ఘం వస్తుంది. అహం నేను పిబామి. నువ్వు, నేను తాగుతున్నాను అంటే అహం పిబామి, నువ్వు తాగుతున్నావు అంటే అహం పిబామి, త్వం పిబాసి. పిబసి. 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 మీరు మీ పేరు కూడా వెంకటరమణ దీర్ఘం చెప్పాలి. ఆహా, సరేనండి. మన పేర్లన్నీ నేను ఇప్పుడు యశోద అంటే అయిపోదు, యశోద అనాలి నా పేరు నేను. ఓ, మణిగారు స్త్రీలింగం కదా. మణి అనాలి, దీర్ఘం ఉండాలి. మమ నామ వెంకటరమణ. అంతే కదండి. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ అండి కల్పన గారు అయిపోయారా? మీనాక్షి అండి. మీనాక్షి గారు చెప్పండి. తవ నామ కిం? మమ నామ మీనాక్షి. అహం భాగ్యనగరే బసామి. వెరీ గుడ్ అండి. అయితే మీరు చెప్పండి. మీకు ఆ రోజు వయం యూయం కూడా అయినాయండి మొన్నటి క్లాస్ లో. వయం అంటే ఏంటండి? మేము. వయం అంటే ఉత్తమ పురుషలో బహువచనం. వయం అంటే మేము. అహం అంటే నేను ఏకవచనం. వయం అంటే బహువచనం మేము. ఇప్పుడు మేము చదువుకుంటున్నాం, మీరందరూ చదువుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి? మేము చదువుకుంటున్నాం చెప్పండి. వ్యయం వయం పఠామహ. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. వయం పఠామహ. వెరీ గుడ్. అంటే మేము చదువుకుంటున్నాము కదా. ఇప్పుడు మీరు రాస్తున్నారు, మీరునేమంటాము? మధ్యమ పురుష బహువచనం యువమ. యూయం. యూయం. యూయం రాస్తున్నారు. లిఖతః. లిఖత అంతే. లిఖత. చిన్న డౌట్, బుక్ ఏం కొనుక్కోవాలి మేడం దీనికి? బుక్ అయితే సార్ ఏం చెప్పారండి, మొదట్లో ఇలాగే మనం నేర్చుకుంటాం. మేము చెప్తున్నాము, అది రాసుకుని చదువుకోవడం. బుక్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది స్టెప్ బై స్టెప్ సార్ స్లోగా చెప్తారు కాబట్టి శర్మ గారు మీకు పెడుతూ ఉంటారండి PDF లో, అవి చూడండి. ఏ డౌట్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాం. కొంచెం కాలం అయ్యాక సార్ చెప్తారు బుక్ ఏదన్నది. యువాం కాదండి, యువాం కాదు, యూఎం. యూఎం అంటే మీరు, మీరు చదువుకుంటున్నారు. ఓకేనండి. నెక్స్ట్ అండి. ప్రణామః మేడం. ప్రణామః అండి. ఎవరండి ఏదో అడుగుతున్నారు? మ్యామ్ నేను నాగరాజేశ్వరి మ్యామ్. ఒక చిన్న డౌట్ మ్యామ్. ఇప్పుడు మీరొక్కరే ఉన్నారు, అప్పుడు నేను మీరు అని మనం త్వం అనకుండా మీరు అంటే యూఎం అని అనాలే మ్యామ్? కాదు కాదు, మీరు అంటే గౌరవం ఇచ్చే మీరు కాదు. మీరు మీకు చెప్పారు చూడండి. ఇప్పుడు ఏంటి మీ యొక్క పేరేంటి అనేటప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి చెప్పారు మొదటి క్లాస్ లో. భవతః అంటే మగవాళ్ళని గౌరవిస్తూ, మీ యొక్క పేరేంటి, మీ పేరేంటి భవతః. ఆడవాళ్ళనైతే భవత్యాహ. మీరు గౌరవం ఇచ్చే మీరు వేరు. ఇది ప్లూరల్, బోల్డ్ మంది మీరందరూ. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని నేను సబ్జెక్ట్ చేస్తుంటే ఇప్పుడు నా ఎదురుగా ఉన్న మీ అందరూ అని అనాలంటే నేను యూఎం అంటానన్నమాట. మీరు ఈ మీరు వేరు. ఇంకొకటి ఏదైనా అడగరా చిన్నది నాకు ప్లీజ్? చాలా మంది ఉండిపోయారు. ఓకేనండి, ఇంకొకటి అడగాలంటే ఏంటి? అతడు ఆడుకుంటున్నాడు. సహ క్రీడతి. కరెక్ట్. సహ క్రీడతి. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ అండి. యూఎం లిఖత అంటే మీరు రాస్తున్నారని ఒక్కసారి అరుణ గారు ఒక్కసారి ఉండండి. అరుణ గారు ఒక్కసారి లీలా కుమారి గారు మీరు చెప్పండి ఏంటండి? మేడం యూఎం లిఖత అంటే మీరు రాస్తున్నారు అనే మేడం. కరెక్ట్, కరెక్ట్ అండి, మీరు రాస్తున్నారు. రాస్తున్నాను మేడం. మధ్యమ పురుషలో బహువచనం, అది మీరు రాస్తున్నారు. యూఎం లిఖత. నా పేరు మమ నామ లీలా కుమారి. అవును. మా ఊరండి అహం గ్రామ బేతంచెర్ల వసామి.
మళ్ళీ గ్రామ ఎందుకు? అహం పీతంచర్ల గ్రామే వసామి. ముందు పెట్టకూడదా మేడం, నెక్స్ట్ పెట్టాలా? ముందే పెట్టినా కూడా గ్రామే అనాలి, ఏత్వం ఇవ్వాలి ప్రతిదానికి. ఆ ఊరికి పక్కన గ్రామే, నగరే, అది తర్వాత తర్వాత మీకు తెలుస్తుంది. ఇప్పటికైతే అదొకటి గుర్తు పెట్టుకోండి. నగరే అని గాని గ్రామే అని గాని అనాలి. నగరం గ్రామం అనకూడదు. అహం ఏదన్నారు? పీతంచర్ల గ్రామే పీతంచెర్ల గ్రామే. వసామి. ఓకేనండి, మీరు చెప్పండి. మణిగారు ఏదైనా ఇవ్వరా? సరే, ఆమె గారు ఒక్క నిమిషం అండి. ఆమె ఏం చేస్తుంది? నమస్కరిస్తోందండి. నమస్తే మేడం, ఎక్కడ చూడాలి? అన్ని ఎట్లా అంటే ఎట్లా రాసేసుకున్నా మేడం, నాకు మరి అందుకని ఒక పద్ధతిలో రాసుకో. ఆమెను ఏమంటాము? సర్వనామం ఇందాకలే నమతి. మళ్ళీ వీడియో విని నిదానంగా అన్ని రాసుకోండి. ఆమెని సా అంటాము. సా నమతి నేనే మ్యామ్. సా నమతి మేడం. అవునండి. ఆమె రాస్తుంది అంటే సా నమతి. రాయటం లేదండి, నమస్కరిస్తున్నా. నమస్కారం. కొంతమందిని అంకెలు కూడా అడగాలండి. ఏకం, ద్వే, త్రీని ఇవి కూడా చెప్పారుగా. చెప్పేశారా? ఓకే ఓకే, సరేనండి. ఓకే, నెక్స్ట్ అండి. ఇంకా చాలా మంది ఉండిపోయారు. ప్రణామం. నేను ఈ రోజే ఫస్ట్ చిన్నగా అంటే కొంచెం ఒక్క వర్డ్ 2 వర్డ్స్ చెప్దామని అంతే. ఓకే, ప్రణామః చెప్పండి. తవ నామ కిం? మమ నామ అరుణా. అహం భాగ్యనగరే వసామి. మీరు చెప్పండి. మీరు చెప్పండి ఏం చెప్తారంటే. సింపుల్ గా అడగండి మ్యామ్, ఇంకా అన్ని ఫాలో కాలేదు నేను. సింపుల్ గా అడగండి. అయితే రాముడు రాముడు ఏం చేస్తున్నాడండి? రాముడు తింటున్నాడు. రాముడు వెళ్తున్నాడు. చెప్పండి. అమ్మ సింపుల్ అన్నారు. రామః వెళ్తున్నాడు అనే వర్డ్ పరిగెడు కొన్ని చూసాగానే ఐడియా. రామః గచ్చతి. గచ్చతి మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఎన్ని ఉంటాయి మ్యామ్ ధాతువులు? ఇన్ని అని ఉంటాయా మ్యామ్? ఇన్ని లేవండి, చాలా 2000 పైన ఉన్నాయి. 2000 పైన ఉన్నాయి. అంటే ఎన్ని గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది మ్యామ్? అలా ఏమైనా గుర్తు పెట్టుకోవాలి అంటే మొదటి లెవెల్ తెలుస్తాయండి. ఒక 50-60 దాకా ఫస్ట్ లెవెల్లో ఒక 50-60 క్రియలు తెలిసిపోతాయి మీకు రోజు ప్రాక్టీస్ మీద. ఓకే ఓకే మ్యామ్. సరే, నెక్స్ట్ అండి. ధన్యవాదః అనాలా మ్యామ్? ఏమనాలి మ్యామ్? కరెక్ట్, ధన్యవాదః. ఓకే, ధన్యవాదః. నెక్స్ట్ అండి, ఎవరైనా మాట్లాడతారా? ప్రణామః అండి. విజయలక్ష్మి గారు, తర్వాత సరస్వతి గారు. ఓకే, విజయలక్ష్మి గారు చెప్పండి. విజయలక్ష్మి. అహం హైదరాబాద్ నగరే వసామి. వెరీ గుడ్ అండి. మీరు చెప్పండి ఏదైనా స్త్రీలింగ పదం ఒక క్రియతోటి. సీతాః పఠతి. అయ్యో, సీతకి ఎందుకు విసర్గ పెట్టారండి? విసర్గ ఎవరికి ఉంటుంది? సారీ, సీతా పఠతి. కరెక్ట్. సారీ ఏం లేదు, మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇటు అటు అవుతుంది. కాకపోతే నేను కరెక్షన్ చేసా. సీత పఠతి, విసర్గ ఆడవాళ్ళకి వద్దు. ఓకే, అయితే మీరు ఇది చెప్పండి. నువ్వు పరిగెడుతున్నావు. నువ్వు నేమంటావు? వెరీ గుడ్ అండి. త్వం ధావసి. వెరీ గుడ్. అయితే నెంబరు, మీ ఫోన్ నెంబర్ లో ఫస్ట్ నెంబర్ సంస్కృత్ లో చెప్పండి. నవ. వెరీ గుడ్ అండి. ఓకే, నెక్స్ట్ ఎవరండి? ఇందాక చెప్పాను, సరస్వతి గారు చెప్పండి అమ్మా. ప్రణామః మేడం. ప్రణామః అండి. తవ నామ? మమ నామ సరస్వతి. వెరీ గుడ్. అహం ముంబై నగరే వసామి. ఓ, ముంబై నగరే. నేను కూడా లాస్ట్ ఇయర్ వరకు అక్కడే ఉన్నానండి. వెరీ గుడ్ అండి. అయితే మీరు సరే, మీరు చెప్పండి. ఏం చెప్తారంటే బాలుడు ఆడుకుంటున్నాడు. బాలః ఖేలతి. మీరు హిందీలోకి వెళ్ళిపోయారు, సంస్కృతిలోకి రండి. క్రీడతి.
क्रीडति सर्वः क्रीडति बालः क्रीडति బాలకः బాలకః బాలః బాలకः. అంటే మళ్ళీ పిల్లలు పిల్ల అవుతుంది. బాలకః అంటే బాలుడు. బాలకః క్రీడతి. అయితే क्रीडति బాలుడు అయిపోయాడు. సరే నేను పరిగెడుతున్నానండి. अहं ఉమ్. పరిగెడుతున్నాడంటే ఇప్పుడు ఇంతసేపు అందరూ చెప్తున్నదే పరిగెట్టడమే నేను ఎక్కువ అడిగాను కూడాను. ధావతి లతా గారు మాత్రం ముందున్నారు. ఓకే వెరీ గుడ్. నేను మేడం అహం ఉమ్. ధావామి ధావత్ ధావామి కరెక్ట్. అనుపమ గారు కన్ఫ్యూజ్ చేయొద్దు. ధావామి కరెక్ట్. అహం ధావామి. ధావామి వెరీ గుడ్. సమీచీనం అండి. అయితే మీ ఫోన్ నంబర్ లో 3వ నెంబర్ ఏంటో చెప్పండి సంస్కృత్ లో. సప్త సప్త సప్త. మేడం సప్తేనా సంస్కృత్ లో 7 అనేది సప్త. అవునండి. కరెక్ట్. వెరీ గుడ్ అండి. మేడం సమీ- 4ని చతుర్థి అంటారా? చత్వారి. చత్వారి చత్వారి. ఓకే నెక్స్ట్ అండి. ఇంకెవరైనా చెప్తారా? నమస్తే మేడం. ఈ రోజు అయిపోయింది. ప్రణామం. ఉమా తాడికొండ గారు, తర్వాత ఉమాదేవి గారు, తర్వాత చెప్తారా కృష్ణవేణి మేడం? గారు. సరేనండి. ఫస్ట్ ఉమా తాడికొండ గారండి. ఓకే అడుగుతానండి. ఉమా ప్రణామం. తాడికొండ గారు గబగబా చెప్పండి. ప్రణామః. ప్రణామం. మమ నామ ఉమా. అహం ఉమా. మస్కట్ నగరే వాసామి. వాకి దీర్ఘం పెట్టద్దు. వసామి సారీ వసామి. వసామి. ఓకే మస్కట్ నగరే వసామి. వెరీ గుడ్ అండి. అంటే మస్కట్ దేశే అనాలేమో, అది ఇంకో దేశం కదా. దేశంలో ఇది నగరమే మేడం. దేశంలో దేశే అప్పుడు మీరేం మస్కట్ చెప్పాలి? నగరే మస్కట్ వసామి. దేశే. మస్కట్ దేశే మస్కట్ దేశే ఆ, ఒమాన్ దేశే మస్కట్ నగరే వసామి. వెరీ గుడ్. అయితే అబ్బా ఇంకా చూసారా, అందరికి ఇంకో స్టెప్ వేసేస్తున్నారు. అయితే భారతదేశే బాగా అసలు ఎలా మైండ్ లోకి వెళ్ళిపోతుంది అంటే మాకు ఇక్కడే కూర్చొని ఇంక ఇలా వినాలనిపిస్తుంది మేడం మీరు చెప్తుంటే. సంస్కృత్ లో ఉన్న మత్తే అదండి. నేను రోజంతా కూడా ఎంత సంస్కృత్ లో బాగుందో. ఉండిపోమని కానీ ఇంట్లో ఎంత వాళ్ళు బాగుందో. ఊరుకోరండి. ఇంట్లో అది వాళ్ళు correct. గెట్టేస్తారు మనల్ని. సరే ఇది నెక్స్ట్. correct మేడం. అవునండి. సరే ఉమా తాడికొండ గారు వెరీ గుడ్ అండి. మీరు ఒకటి చెప్పండి. చెప్పాలి మేడం మీ వాయిస్ చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్స్ అండి. ఏంటండి ఎవరేమి అడుగుతున్నారు? సున్నాకి ఏం ఏంటి? చెప్పాలి? సున్నాక ఏం చెప్పాలి? కరెక్ట్ శూన్యమేమో. శూన్యం అంటారండి. పుణ్యం. శూన్యః అది పుల్లింగ పుల్లింగమా? ఒక్క నిమిషం అండి శర్మ గారు, ఇది పుల్లింగమా నపుంసకలింగమా? అంటాము. శూన్యః పుల్లింగ శబ్దం అండి. మీ అందరి వల్ల ఈ రోజు నేను ఒక పదం నేర్చుకున్నాను. శూన్యః. నయమే. అదే నయమే. నేను ఫోన్ నెంబర్ లో ఇప్పుడు 0 ఉన్న పెట్టుకుంటే శర్మ గారు మహోదయ చెప్పండి. సున్నాలకి ఏం చెప్పాలి? అవును చెప్పండి శర్మ గారు. మరి ఏం లేదు, వీళ్ళు నేను పెట్టిన నోట్స్ ఎవ్వరు చదవడం లేదు. అవును క్లాసులోనే నేర్చుకుంటున్నారు అంతే. అవును అసలు రావట్లేదు మేడం. మీరు పీడిఎఫ్ అంటే రావడం మాకు ఇందులో. నేను అది రాస్తున్నాను. శర్మ గారు అది స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తే కనిపిస్తదేమో, ఓపెన్ అవ్వకపోతే కొందరికి. అది మామూలు పీడిఎఫ్. అవును కానీ అందరి దగ్గర అది లేదేమోనండి. స్క్రీన్ షాట్ కూడా పెట్టేసేయండి లేకపోతే శర్మ గారు. సరే ఇప్పుడే అమ్మ పెడతాం. ఈసారి మేము స్క్రీన్ షాట్ పెడుతున్నాం, మీరు రావటం లేదు. వాళ్ళకి మీరు చాలా స్కోప్ ఉండదు. ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అవును. సి ఎందుకు వస్తుంది, మీ ఎందుకు వస్తుంది? సార్ శర్మ గారు మాత్రం ఒక ట్రెజర్ అండి మీ అందరికి. మేమంటే అప్పుడు రాసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆయనే పాపం టైప్ చేసేసి మొత్తం ఫైల్ పెట్టేస్తారు. అది అలా చూసుకుంటే చాలన్నమాట. భాష అలా వచ్చేస్తుంది. అది మాత్రం వదలొద్దు. శర్మ గారు పెట్టేది ఎప్పుడు వదలొద్దండి ఎవ్వరు. ఎందుకంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది దానివల్ల. శర్మ గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు జై అండి శర్మ గారు. శ్రీకృష్ణ అండి. ప్రణామః జై మహోదయ. శ్రీకృష్ణ. చాలా యూజ్ ప్రణామః. అవుతున్నాయా? ప్రణామః అండి. ఒక్క నిమిషం, మాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. యాక్చువల్గా నేను కొంచెం బాలేదు, అందుకనే క్లాస్ తీసుకోవట్లేదు. బట్ ఏంటి అంటే శర్మ సార్ కష్టపడి నోట్స్ రాసి మీకు పెడుతున్నారు. మీరు అది చూసి చదివినంత మాత్రాన మనకి గుర్తుండదు. సో దయచేసి ఒక పేపరు పెన్ను తీసి ఒక నోట్బుక్ పెట్టుకోండి సాంస్క్రిట్ కి.
ఆయన ఎలా రాశారో మీరు అలా 1కి 2 సార్లు రాసుకుని, తర్వాత చిన్న చిన్న సెంటెన్సెస్ మీ ఓన్‌గా అహం పఠామి నేను చదువుతున్నాను. అహం ఖాదామి నేను తింటున్నాను. అహం లిఖామి నేను రాస్తున్నాను. వయం లిఖామః మేమందరం రాస్తున్నాము. అంటే మేము రాస్తున్నాము. త్వం లిఖసి యూయం లిఖథ ఇలా రాసుకుంటే మీ ఓన్‌గా ఒక 5 సెంటెన్సెస్ అలా రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ బ్యాచ్ 2లో ఎవరన్నా ఉన్నారండి? ఇంతకన్నా ముందు బ్యాచ్ వాళ్ళు? శ్యామల గారు? లేదండి, అందరం ఈ బ్యాచ్ వాడే, ఫస్ట్ బ్యాచ్ వాడే. ప్రణామః. ప్రణామః శ్యామల మహోదయ. గారు చెప్పండి. ప్రణామః. మీరు ముందు బ్యాచ్ కదండి? అవునండి, సో మీరు నోట్స్ మొత్తం రాసుకున్నారు కదా క్లాస్‌లో? రాసుకున్నామండి. నోట్స్ రాసుకుంటేనే హెల్ప్ అవుతుంది కదండి? అవునండి, రాసుకోకుండా వింటే అవ్వదు కదా? అప్పుడు శర్మ అస్సలు గారు రాదండి. లాస్ట్ క్లాసెస్‌కి నోట్స్ కూడా పెట్టలేదు. వాళ్ళే నోట్స్ అవును. రాసుకునేవాళ్ళండి. ఇప్పుడు మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్‌గా శర్మ గారు నోట్స్ కూడా పెడుతున్నారు. సో మీ లైఫ్ ఇంకా ఈజీ చేస్తున్నారండి. కాబట్టి దయచేసి నోట్స్ ఉంది అని ఇగ్నోర్ చేస్తూ రాయకుండా ఉండకండి దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ. ధన్యవాదः శ్యామల మహోదయే. మేడం అర్థమైందా అండి? మేడం మేడం మేము రాసుకుంటేనే మాకు వస్తుంది మేడం. మేము అంటే ఇమీడియట్ గా చెప్పగలుగుతున్నాం ఆన్సర్స్ రాస్తుంటే. మీరు తప్పకుండా. చెప్తున్నారు, కరెక్ట్. రాస్తున్నాను. ఇది నాకు ఇప్పుడు ప్రాక్టికల్ గా చాలా ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతోంది. రాస్తున్న కొలది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఇది. కరెక్ట్. అది నిజం చెప్పారండి మీరు. అది కరెక్టే. ఎటొచ్చి ఏంటి అనంటే క్లాస్‌లో రన్నింగ్ నోట్స్ ఒక్కటి రాసుకుంటే కూడా సరిపోదండి. ఒక్క హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ టైం తీసుకొని ఎక్సర్సైజ్ ఒకసారి చేయాలి. వీడియో వింటూ నోట్స్‌ని రన్నింగ్ నోట్స్ కాకుండా నీట్‌గా రాసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఓకే. ఒక్కసారి వీడియో వినేసారనుకోండి, మీకు ఎక్కడెక్కడ ఎలా రాసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఓకే. ఇంకొకసారి వింటూ రాసుకున్నారనుకోండి, మీరు కరెక్ట్‌గా స్ట్రక్చర్ చేసుకోగలుగుతారు మీ నోట్స్‌ని. అప్పుడు మీకు ఇది కన్ఫ్యూజన్ ఉండదు. కరెక్ట్. మీరు ఎలా రిట్రీవ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది అని ఆలోచించి అవును. రాసుకుంటారు. శర్మ అవునండి. గారు ఆయన ఉద్దేశంలో ఎలా బావుంటుంది అన్నది మనకు ప్రెజెంట్ చేస్తున్నారు. కానీ మీకు ఒకలా నచ్చుతుంది. మీరు ఒకలాగా రిట్రీవ్ చేయగలుగుతారు. నేను ఒకలాగా రిట్రీవ్ చేయగలుగుతాను. సో ఎవరిది వాళ్ళు నోట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. యెస్ మేడం. ఓకేనా? ఇంకొక అట్లా రాసుకుంటున్నాం. సార్ పెట్టినది ఇప్పటి నుంచి నీట్‌గా సెపరేట్‌గా రాసుకుంటాం మేడం. సార్ పెట్టింది చూసుకోండి. ఇప్పుడు మీరు పఠతి అని రాయాలండి. తర్వాత రెండో టా రాయాలా? ఫస్ట్ టా రాయాలా? అనే డౌట్ మీకొస్తుంది. అప్పుడు మీరు నోట్స్‌లో చూసుకోండి. అక్కడ సార్ రెండో టా రాస్తారు. మీరు నోట్స్‌లో రెండో టా రాసుకోండి. అంతవరకే రిఫరెన్స్‌కి వాడుకోండి ఆ నోట్స్‌ని. ఆ అది నోట్స్ అంతే ఉంది మేడం. కదా! నేను ఇచ్చింది కూడా కొన్ని ఉదాహరణలు, తర్వాత వాళ్ళకి ప్రాక్టీస్ కోసం క్రియాపదములు ఇచ్చాను. ఎవరు కరెక్ట్. చేయటల్లా అది. కరెక్ట్. సార్ నోట్స్ ఖచ్చితంగా చూడాలి. సార్ కింద ఇచ్చిన సెంటెన్సెస్ మీ ఓన్‌గా మీరు ప్రాక్టీస్ అంటే చెయ్యాలి. అది బేస్ చేసుకొని మేము ముందుకు వెళ్ళిపోవాలి అన్నమాట. ఇవన్నీ చూసి. కరెక్ట్. మేడం ఇంకొకటండి ఎక్స్క్యూజ్ మీ మేడం ఎక్స్క్యూజ్ చెప్పండి. మీ మేడం మేడం అలాగే. ఎక్స్క్యూజ్ మీ థాంక్స్ అండి. మేడం లలిత ఎక్స్క్యూజ్ మీ గారు చెప్పండి. లలిత మేడం మేడం అది అసలు ఎక్కడ పెట్టారో రావట్లేదు మాకు, సార్ రాసింది. నేను మేడం అనుపమ గారు ఒక్క మేడం నిమిషం టైం ఇప్పుడు ఇవ్వండి. స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. మేడం అందరూ ఒకసారి అందరికీ ఛాన్స్ వస్తుందండి. ఒక్క నిమిషం అనుపమ గారు. లలిత గారు చెప్పండి. యూఎం కి ఈ థా ఉంది, ఒక్కసారి అది ప్రొనౌన్సియేషన్ చెప్తారా మేడం? కాదత లీ నా కరెక్ట్. యూఎం యూఎం కి కరెక్ట్. రెండో రెండో థా థా అండి. రెండో థా కదా? అంతే. కరెక్ట్. ఏం లేదు, కొంచెం ఏంటంటే లాంగ్వేజ్ ఏంటంటే కాలక్రమేణా ఇట్ ఈస్ అషేమ్ టు సే, బట్ కొంచెం మర్చిపోయి ఫోన్ లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని నో పతథ ప్రాబ్లం. కాదథ పిబత పశ్యథ మీ అంతే కదా మేడం యూఎం కి? కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ థ్యాంక్ యూ. ఎవ్వరూ వరీ అవ్వకండి. మీకు ఈ వీక్‌లో మీ కన్వీనియంట్ ఒక రోజు చూసి మీ సీనియర్స్, మాకు జూనియర్స్ వాళ్ళు మీకు ప్రాక్టీస్ క్లాస్ ఇస్తారండి. ఇప్పుడు ఇవాళ యశోద మేడం ఎలాగైతే మీ ఒక్కొక్కళ్ళతో ప్రాక్టీస్ చేపిచ్చారో, మీ అందరితో 2 రోజులైతే 2 రోజులు, 3 రోజులైతే 3 రోజులు ఎంతమందికి వీలైతే వాళ్ళు అందరితో చెప్పిస్తారు. సో దయచేసి ప్రాక్టీస్ క్లాసెస్ అందరూ అటెండ్ అవ్వండి. వాళ్ళు 2:00కి అలా ప్రాక్టీస్ చేపిస్తారు.
అందరూ ఆ టైం 2-2:30 ఆ టైంలో ఉంటుంది. మీరు ఆ టైంలో జాయిన్ అయ్యి వాళ్ళతో క్లాస్ అటెండ్ అయితే వాళ్ళు మీకు మేమిక్కడ చెప్పినవన్నీ వాళ్ళక్కడ ప్రాక్టీస్ చేపిస్తారు. వాళ్ళేమన్నా కొంచెం తొందరపడి ముందు చెప్పారనుకోండి, మాకిది అవ్వలేదని చెప్పండి. వాళ్ళు అంతలోనే ప్రాక్టీస్ చేపిస్తారు. ఓకేనా? శర్మ నేను గారు అరేంజ్ పెట్టిన చేశాను. నోట్స్ చాలా బాగున్నాయి మేడం. శర్మ గారు పెట్టింది క్లాస్ బాగుంది. కరెక్ట్. సరే, అందరూ ఒకేసారి అన్మ్యూట్ అయిపోకండి ప్లీజ్. అందరూ ఒకేసారి అన్మ్యూట్ అయిపోకండి దయచేసి. సెకండ్ క్లాస్ ఇది ఆడియో పెట్టండి మ్యామ్. లేదు అందులో. అలాగేనండి, నేను అన్ని ఫార్వర్డ్ చేస్తాను మళ్ళీ. అండ్ ఫస్ట్‌ది, మీరందరూ థర్డ్‌ది మ్యామ్ మేము మిస్ అయ్యాము. అందుకని సెకండ్‌ది ఒక్కసారి పెట్టండి మ్యామ్. అలాగేనండి. ధన్యవాదమా. అందరూ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నేను ఈరోజు అన్ని జాయిన్ పెడతాను. అయ్యాను. అన్ని నేను పెడతానండి. రజని మేడం, శర్మ గారు పెట్టింది ఎక్కడ వస్తుందండి? రజని మేడం ఇప్పుడే శర్మ పెట్టారు గారు అనుపమ గారు అదే ఇప్పుడే గ్రూప్ లో మళ్ళీ పెట్టారు. సేమ్ గ్రూప్ అవును, ఇదే. ఈ గ్రూప్ అంటే ఇందులో నేమ్స్ కానీ రావటం లేదండి. అయ్యో, మీకు అంటే ఏది ఓపెన్ చేయాలో తెలియట్లేదు మేడం. నుంచి బయటికి వెళ్ళాక కనిపిస్తుంది చూడండి, తెలుస్తుంది. క్లాస్ అయ్యాక కొంచెం కనిపిస్తుంది నెంబర్ అందరు సర్లే మ్యూట్ మేడం. అయిపోండి. అందరు మ్యూట్ అయిపోండి. మీకు ఏమైనా తెలియకపోతే మేము హెల్ప్ చేస్తామండి. ఒక వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ క్లాస్ లో అడుగుదురు కానీ, లేకపోతే ప్రాక్టీస్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. నేను ప్రాక్టీస్ ఎవరు చేపిస్తారో వాళ్ళతో మాట్లాడి గ్రూప్ లో మెసేజ్ పెడతాను 1-2 days లో. అందరూ రెడీగా ఉండండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చాలా సింపుల్ అయిపోతుంది. ఎవరు కంగారు పడకండి. ఓకేనా? 4 వాక్యాలు చెప్తాను, కరెక్టేనేమో చూడండి అమ్మ. ఒక క్రియ మీద. అహం అలాగేనండి. గాయామి. యశోద మహోదయ చూస్తారు. ఒక్క నిమిషం అండి, నేను మ్యూట్ లో ఉంటాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు అందరికి. అహం గాయామి రైటేనమ్మా. అహం గాయామి నేను అంటే పాడుతున్నాను. కరెక్టేనమ్మా. కరెక్ట్ అండి. త్వం గాయసి నీవు పాడుతున్నావు. రామః గాయతి రాముడు పాడుతున్నాడు. రామాః గాయంతి రాముళ్ళు పాడుతున్నారు. రైటేనమ్మా. సీత గాయతి. సా గాయతి ఆమె పాడుతున్నది. సహ గాయతి అతడు పాడుతున్నాడు. వయం గాయామహ రైటేనమ్మా. కరెక్ట్ అండి. మేము పాడుతున్నాము. యూయం గాయథ మీరు పాడుతున్నారు. కరెక్టేనమ్మా అంతవరకు. అలా అన్ని క్రియలకి రాశానమ్మా. రామః అర్చతి రాముడు అర్చిస్తున్నాడు. సీత అర్చతి సీత అర్చిస్తున్నది. అహం అర్చామి త్వం అర్చాసి. కరెక్టేనమ్మా. అర్చసి అనాలమ్మా. చాలా బాగా రాశారండి. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. మీరైతే చక్కగా ఫాలో అవుతున్నారు. బాగా అర్చసి అనాలా అర్చాసి అనాలమ్మా. ఇక్కడ అర్చసి అనాలా అర్చాసి అనాలా? అర్చసి. కరెక్టే అమ్మా. అయ్యి కరెక్టా లేదని. కరెక్ట్ అండి. అచ్యుత్ గారు వెరీ గుడ్ అండి. సమీచీనం అండి. నెక్స్ట్ అండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అదే ఈ రోజు మనం ఒక్కటి కొత్తది నేర్చుకుందామండి. మనం ఈ డివిజన్ లోనే ఉండిపోయాము. లాస్ట్ లో చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ మనం ప్రాక్టీస్ చేసుకుందాము. అదే ఇప్పుడు అతడు ఏకవచనం తెలుసుకున్నాం సర్వనామంలో. వాళ్ళు మగవాళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళని మగవాళ్ళని గ్రూప్ ఆఫ్ మగవాళ్ళు వాళ్ళని ఏమంటామంటే తే అంటాం. తాకి కొమ్ము దీర్ఘం పైకి తే. మగవాళ్ళని తే అంటారు. అతడు ఏకవచనము, వాళ్ళు బహువచనం, దాన్ని తే అంటాం. రామః పఠతి, సహ పఠతి అంటే అతడు చదువుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు అంటే తే పఠంతి. పఠంతి. మనం రామాః పఠంతి అన్నాం కదా. రాముళ్ళు అయినప్పుడు బహువచనం అయినప్పుడు క్రియ కూడా బహువచనంలోకి మారింది, పఠంతి అయింది. అలాగే ఇప్పుడు తే అన్నది కూడా బహువచన పదం కదా. సో వాళ్ళు చదువుతున్నారు అన్నప్పుడు తే పఠంతి. మ్యామ్ వాయిస్ రావట్లేదు మ్యామ్ మీది. కరెంట్ ఏమన్నా పోయిందేమోనండి. వీక్లీ వన్స్ ఉంటుందండి క్లాస్. వీక్లీ ఎవ్రీ ట్యూస్డే. సే అమ్మా. వాళ్ళు అంటే సేనా వాళ్ళు అంటే మగవాళ్ళకి. ప్రథమ నామంలో ప్రథమ పురుషులో సర్వనామాల్లో ఇప్పుడు బహువచనం చెప్తున్నారా సార్? ఇది
బహువచనం పురుష పుల్లింగంలో బహువచనం సర్వనామంలో అదే పుల్లింగంలో అండి, ప్రథమ పురుషులో పుల్లింగంలో బహువచనం. బహువచనం సర్వనామం. తే అదే సర్వనామాల్లో అండి. అవును. మగవాళ్ళు మగవాళ్ళు తింటున్నారు అని చెప్పాలనుకోండి, తే ఖాదంతి, తే ఖాదంతి. మగవాళ్ళకి ఏకవచనం అతడు అంటే సహ, వాళ్ళు అంటే మగవాళ్ళు, మగవాళ్ళు తే. అదే ఆడవాళ్ళకి స్త్రీలింగం ఆమె, సా అనుకున్నాం కదా. అలాగే ఆడవాళ్ళు బహువచనంలో ఉన్నారు. ఆడవాళ్ళు గ్రూప్ ఆఫ్ లేడీస్, వాళ్ళని ఏమంటారు? తాహ, తాహ. ఇందాకల సీతాకి మన బహువచనం ఏమనుకున్నాం? సీతాహ అనుకున్నాం కదా. సేమ్ అలాగే తాహ విసర్గ వస్తుంది. బహువచనం స్త్రీలింగ పదం సర్వనామం నామవాచకం రెండిటికి బహువచనంలో విసర్గ వస్తుంది, స్త్రీలింగం అయినా కూడా. తాహ అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు తే, ఆడవాళ్ళు తాహ, మగవాళ్ళు తే, ఆడవాళ్ళు తాహ. మ్యామ్ వినిపించటం లేదు మ్యామ్. వాయిస్ కట్ అయింది. మనీ మ్యామ్ మీరు చెప్పండి మ్యామ్, అంటే మేడం వినిపించారు. తా అంటే ఆమె, తాహ అంటే వాళ్ళు అండి, వాళ్ళు ఆడవాళ్ళు అని రాసుకోండి మీరు. తాహ ఆడవాళ్ళు, తే అంటే మగవాళ్ళు. అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. వాళ్ళు అని ఇద్దరికి రాసుకున్నాం అనుకోండి, మగన ఆడన అనేది మనకి కన్ఫ్యూజన్ లేకుండా. సహా తే, సహా అంటే అతడు, తే అంటే మగవాళ్ళు అని రాసుకోండి. సా అంటే ఆమె, తాహ అంటే ఆడవాళ్ళు చాలా మంది. ఇప్పుడు సా క్రీడతి అన్నాం అనుకోండి, తాహ క్రీడంతి అంటారు. అర్థమైందా? రాసుకోండి. సా క్రీడతి అంటాము, తాహ క్రీడంతి. తే క్రీడంతి అంటారు, తా క్రీడంతి అంటారు. క్రియ మాత్రము రెండిటికి ఒకలాగే ఉంటుంది, మాట మాత్రమే మారుతుంది, క్రియ మాత్రము అంతా ఒకటిగానే ఉంటుంది. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒకటే క్రియ వస్తుంది. ఏకవచనానికి క్రీడతి, బహువచనానికి క్రీడంతి అలా వస్తుందండి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మీకు? తానా సానా అండి మేడం, అర్థం లేదు. సా అంటే ఆమె ఏకవచనము, తాహ సాహనా తా తా టిహెచ్ఏ తా 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 అంటే తాహ, తా పక్కన రెండు చుక్కలు, తాహ అంటే ఆడవాళ్ళు రాసుకున్నాం మేడం. తే అంటే మగవాళ్ళు. ఏంటమ్మా చెప్పండి. మగవాళ్ళని ఏమంటారు? తే తాకేత్వం అండి, తే. తే అంటే మగవాళ్ళు. సహ లిఖతి, తే లిఖంతి. సహ లిఖతి, తే లిఖంతి. సా లిఖతి, తాహ లిఖంతి. క్రియాపదాలు మాత్రం ఒకటే రకంగా ఉంటాయి, మాది మారదు. ఇంకేమైనా డౌట్ ఉందా? తాహా పశ్యంతి అంటే వాళ్ళు చూస్తున్నారు, ఆడవాళ్ళు చూస్తున్నారు. మీరు అక్కడ మనకు కొన్నాళ్ళు అర్థమయ్యే వరకు ఆడవాళ్ళు చూస్తున్నారు, ఆడవాళ్ళు చూస్తున్నారు. తే పశ్యంతి అంటే మగవాళ్ళు చూస్తున్నారు. ఎస్, ఉత్తమం, కరెక్ట్. సహ పశ్యతి అతడు చూస్తున్నాడు, తే పశ్యంతి మగవాళ్ళు చూస్తున్నారు.
సా పశ్యతి, ఆమె చూస్తున్నది. తాహ పశ్యంతి, ఆడవాళ్ళు చూస్తున్నారు. క్లియరా? క్లియర్ సార్. నేను ఒక చిన్న 2-3 వాక్యాలు అడుగుతాను, చెప్పండి. అతడు రాముడు, చెప్పండి. ఒక్కళ్ళు చెప్పండి. సహ రామః. ఉత్తమం ఉత్తమం. ఆమె సీత. సీత. ఉత్తమం మేడం, ఉత్తమం, వెరీ గుడ్. అతడు రాజేషు. అతడు సుధీరు. దీర్ఘం చేయాలి. రుక్మిణి. ఎస్. ఆమె యశోద. రజని. అతడు బాలకుడు. ఆమె బాలిక. అర్థమైంది కదా? ఇలా కూడా చెప్పచ్చు. మనం ఎవరన్నా పేరు చెప్తూ ఉంటే ప్లూరల్ కూడా చెప్పించేయండి సార్. ప్లూరల్ కూడా చెప్పారు కదా ఇప్పుడు యశోద మేడం, అది కూడా చెప్పించేయండి. చెప్పేసామా? ఓకే. ఇది సహ. ఓకే. అతడు కృష్ణుడు. ఒక్కళ్ళు చెప్పండి ప్లీజ్. కృష్ణ. సహ కృష్ణ. సహ కృష్ణ. పుంలింగానికి విసర్గ వచ్చి తీరవలసిందే. ఇప్పుడు సుధీరః అన్నారు, కిషోరః అన్నారు, విసర్గతో పలకాలి. సహ కృష్ణః. ఇప్పుడు వాళ్ళు కృష్ణులు, మగవాళ్ళు కృష్ణులు. ఇప్పుడే చెప్పుకున్నాం. తే కృష్ణాః. అలాగే ఆమె లత. అది. అతడు బాలుడు. అతడు బాలుడు. అది వాళ్ళు బాలురు. ఓకే. ఆమె బాలిక. వన్ బై వన్ మళ్ళీ చెప్పండి. తప్పు చెప్తున్నారండి. ఒక్క నిమిషం చెప్పేది వినండి. సార్ చెప్పేది వినండి. అతడు బాలుడు చెప్పండి. ఒక్కళ్ళే చెప్పండి. సహ బాలకః. అలాగే వాళ్ళు బాలకులు, బాలురు. తే బాలకాః. చెప్పించండి బెస్ట్. లేకపోతే అందరూ ఓపెన్ చేసేసుకుంటున్నారు. అదే. ఓకే. ఆమె ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు చెప్పాలి ప్లీజ్. అందరికి ఛాన్స్ రావాలండి. ఆమె బాలిక. వాళ్ళు బాలికలు. బాలిక దీర్ఘం అంతేనండి, విసర్గ రాదు. ఆడవాళ్ళు సింగిల్ పర్సన్. బాలిక అన్నది ఏకవచనం అండి, దానికి విసర్గ పెట్టద్దు. బహువచనం అయితేనే పెట్టాలి.
ఆమె బాలిక అన్నారు సార్, అది చెప్పండి రమా అయ్య గారు. బాలిక ఒక్కసారి లీలాలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోరా. రమా అయ్య గారు చెప్పండి. సా బాలిక. ఇప్పుడు ఆడవాళ్ళు బాలికలు. తహా బాలికాహ. ఏమన్నారు? తహ కాదు, తాహ. తాహ బాలికాహ. బాలికాహ. తాహ బాలికాహ. తాహ బాలికాహ. వాళ్ళు బాలికలు కదా. అవును, కరెక్ట్ అండి. నెక్స్ట్ ఇంతవరకు చెప్పని వాళ్ళు ఎవరైనా చెప్పండి. వెంకటరమణ బార్ల గారు చెప్తారా అండి? అడగండి మేడం. అడగండి. శర్మ గారు ఏదైనా అడుగుతారా? అతడు రాజేషు. అమ్మా చెప్పండి. అతడుని ఏమంటాము? సహా. రాజేష్ ని ఏమంటాము? పేరు నామవాచకం. నామవాచకం. సహ రాజేశ అండి. ఉత్తమం మేడం, కరెక్ట్. సహ రాజేష. అలాగే ఆమె యశోద. సా యశోదా. ఉత్తమం. అలాగే ఇప్పుడు ప్లూరల్ బహువచనంలో చెప్పండి. వాళ్ళు కిషోరులు. ఆ మగవాళ్ళు కిషోరులు, మగవాళ్ళు కిషోరులు. తే కిషోరః అండి. కిషోరాః. లేకపోతే రాజేష్ గారు చెప్పండి. మీకు రాజేష్ చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి. తే రాజేషాః. ఉత్తమం మేడం. అలాగే యశోదని ప్లూరల్లో చెప్పండి, బహువచనంలో చెప్పండి. వాళ్ళు ఆడవాళ్ళు యశోదలు. తాః యశోదాః. చెప్పండి. కరెక్ట్ మేడం. కరెక్ట్ అండి, బాగా చెప్పారండి. మాధవీలత గారు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని క్లోజ్ చేద్దామండి. మాధవీలత గారు చెప్తారా అండి? చలసాని మాధవి గారు. మాధవీలత గారు చెప్తారా? చెప్తానండి. సార్ అడగండి సార్. అతడు గోవిందుడు. సహ గోవిందః. వాళ్ళు గోవిందులు. తే గోవిందాః. ఓకే, గుడ్. ఉత్తమం మేడం, బాగుంది. ఆమె సీత. సా సీత. ఆడవాళ్ళు సీతలు. తహ సీతాః. తాహ అనకూడదు. తాహ సీతాః. ఆడవాళ్ళు ఎక్కడ ఉంటుందో అక్కడ దీర్ఘం పెట్టేయండి. ఆడవాళ్ళందరికీ దీర్ఘం పెట్టుకోవడమే. తాహ సీతాః. మామూలు తాయేనండి. తాతలో దీది ఒక్క తాహ అంటే విసర్గ పెట్టాలి. తాకి దీర్ఘము విసర్గ. విసర్గ. ఓకే. దీది ఒక్క డౌట్. బాలుడు అంటే బాలకః. ఊరికే దీర్ఘం లేకుండా విసర్గ మాత్రమే. బాలురు అంటే బాలకాః. బాలిక అంటే బాలికా దీర్ఘం అంతే. బాలికలు అంటే తాహ బాలికాః. అంతే కదా దీది? బహువచనం వచ్చినప్పుడు విసర్గతో ఎండ్ అవుతుంది. స్త్రీలింగము కూడా, పుల్లింగం కూడా. బహువచనంలో ఎలాగో పుల్లింగంకి విసర్గ ఉంది, ఏకవచనంలో కూడా ఉంది, బహువచనంలో కూడా ఉంటుంది. స్త్రీలింగానికి మాత్రం బహువచనంలోకి విసర్గ యాడ్ అవుతుంది. ఓకేనండి, సరేనండి. శాంతి మంత్రం చెప్తారండి ఎవరైనా? శాంతి మంత్రం ఏం చెప్పిస్తున్నారు? చెప్తాను. 1 minute. ఇప్పుడు ఆ తర్వాత విసర్గ దీర్ఘము కూడా వస్తుంది కదా మ్యామ్ ఆడవాళ్ళకి బహువచనం. ఆడవాళ్ళ బహువచనానికి. అవును. తాహ రాణి అని అలా కూడా వస్తుంది కదా మ్యామ్. అంటే అర్థం ఏంటి? తాహ రాణి అంటే
వాళ్ళు రాణులు అని అర్థం వస్తుంది. ఇప్పుడు మీ ఈ అనేసి విసర్గ కూడా వస్తుందా మ్యామ్? ఇక్కడ రాణిహి విసర్గ వస్తుంది. విసర్గ వస్తుంది, దీర్ఘం వస్తుంది. అదే రాసుకుంటూ ఉన్నాను మ్యామ్, ఒక్కరో డౌట్ వచ్చింది. వస్తుంది. మనము ఈకారాంతం తీసుకోలేదు కదండి, ఇంకా అడగకండి ప్లీజ్. రాజేశ్వరి గారు, మనం ఆకారాంతం తీసుకున్నాం కదా, ఆ రెండింటికే. అవును మ్యామ్. ఓకేనా? అంతే మ్యామ్. ఏక్య మంత్రాన్ని బాగుంటుందండి. చదవనా మేడం? మణిగారు ఏదో అంటున్నారు. అయినంత వరకు చెప్పనివి అడగకుండా ఉంటే సరి అంటున్నా. అది అవునవును. ఎంత మేడం నాకు చిన్న డౌట్ అండి, వెంకటరమణ అండి, నాకు చిన్న డౌట్. సహా అంటే అతడు కదండి? అవును. మరి థే అంటే మగవాళ్ళు అనే లెక్కకు వస్తేనే థే అనాలండి? ఒత్తు తా పెట్టద్దండి, తే మామూలు తే. అంటే అతడు అంతే, అతడు మగవాళ్ళు ఫ్లోరల్ లో మగవాళ్ళు అని వస్తుందండి. అవునండి. ఏకవచనంలో అతడు. మీరు ఇలా చూస్తున్నారు, మగవాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు అనుకోండి, మీరేమని చెప్పాలి? తే క్రీడంతి. అక్కడ మగవాళ్ళు భోజనం చేస్తున్నారు అనుకోండి, మీరు అప్పుడు తే ఖాదంతి. మగవాళ్ళందరి గురించి ఏదైనా చెప్పాలి అని మీరు అనుకుంటున్నప్పుడు తే అన్న శబ్దం పెట్టి అది పెట్టాలి. వర్క్ ఏం చేస్తున్నారు చెప్పాలి. ఆమెకి సా అండి. అవును. మరి ఇక్కడ తాహ ఆడవాళ్ళ అంటే ఆడవాళ్ళందరూ ఆడుకుంటున్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి అక్కడ, అప్పుడు అక్షరాలు సింగిల్ కి ఒక అక్షరం ఉంది, ఫ్లోరల్ కి ఇంకో అక్షరం ఉంది కదండి? అంతే. మరి తెలుగులో కూడా అంతే కదండి. ఇప్పుడు ఆమె, వాళ్ళు, ఏకవచనానికి ఒక పదం, బహువచనానికి ఒక పదం. అవునండి. అదే కొంచెం వాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు చెప్తున్నామంటే మనకి అర్థం కావాలి కదండి. కొన్నాళ్ళ దాకా మనకి టే అంటే ఏమిటి, తా అంటే ఏమిటి అనేది అర్థం అవ్వాలి కదా. టే అంటే మగవాళ్ళని ఎందుకు చెప్తున్నాము అంటే ప్రత్యేకంగా మీకు ఆడవాళ్ళకి చెప్తున్నామా మగవాళ్ళకి చెప్తున్నామా తెలియాలి కదా. అందుకని తే అంటే మగవాళ్ళు, తా అంటే ఆడవాళ్ళని చెప్తున్నాం అంతే. అది మనకి కొన్నాళ్ళ దాకా గుర్తుండాలి కదా, ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నాం. ఆహా అంటే తర్వాత ఆటోమేటిక్ ఆడవాళ్ళు. అంటే అతడు, తే అంటే మగవాళ్ళు, అంటే ఆమె, అంతే కదండి? అంతేనండి, కరెక్ట్. ఈ 4 గుర్తు పెట్టుకుంటే ఈ వారానికి, నెక్స్ట్ వారం బాగా రాసుకోండి. దాంట్లో ఏమైనా రాయండి క్రీడలు. క్రియలు పెట్టండి పక్కన, ప్రతిదానికి క్రియ పెట్టుకోండి, సెంటెన్స్ రాసుకోండి. అట్లాగే. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ప్రణామ అండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? సరేనండి. ఏకతా మంత్రం ఎవరైనా చెప్తారా? ఒక్క నిమిషం. శర్మ గారు ఏంటండి? ఓకేనండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అండి. చెప్పండి అమ్మా, ఎవరు చెప్తా అన్నారు? నేను లక్ష్మి అండి, జయంతి లక్ష్మి. చెప్పండి. యం వైదిక మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తధార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. నమస్కారం మేడం. కరెక్ట్ అండి. ఒకసారి మళ్ళీ అవి పెడతారా శ్లోకాస్? ఇప్పుడు పాడింది ఫస్ట్ ఫైల్స్ లోకి వెళ్తే, ఇప్పుడు మన గ్రూప్ మీద సంస్కృత శిక్షణ మీద ప్రెస్ చేశారనుకోండి, కిందన మెంబర్స్, మీడియా, ఫైల్స్ అని ఉంటుంది. దాంట్లో ఇదే ఉంది కదా ఇది